హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, పోస్టల్ గ్రామీణ డాక్ సేవకు నోటిఫికేషన్కి సంబంధించి బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో 2021కి సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో 2296 పోస్టులు, తెలంగాణలో 1150 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. 10th క్లాస్ అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు 18 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మెరిట్ ఆధారంగా ఈ రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు చూసి లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది పోస్టల్కి సంబంధించిన అఫీషియల్ సైటు appost.in అనమాట. సో ఈ సైట్లోనికి వస్తే మనకి ఇక్కడ డౌన్లోడ్ నోటిఫికేషన్స్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 2296 పోస్టులు, తెలంగాణకి సంబంధించి 1150 పోస్టులు అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 3 రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అలాగే డాక్ సేవకి సంబంధించినటువంటి పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించి చూసుకున్నట్లయితే రోజుకి 4 గంటల చొప్పున పనిచేస్తే 12,000 రూపాయలు శాలరీ ఇస్తారు. అదే 5 గంటల చొప్పున పనిచేస్తే 14,500 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదే ఏబిపిఎం లేదా డాగ్ సేవకు రెండింటికి సంబంధించి రోజుకి 4 గంటల చొప్పున పనిచేస్తే 10,000 రూపాయల శాలరీ, 5 గంటల చొప్పున పనిచేస్తే 12,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఉన్నటువంటి 2296 వేకెన్సీస్లో కేటగిరీస్ వైజ్గా ఎంతమందికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. యూఆర్ క్యాండిడేట్స్కి 947, ఎస్సీ క్యాండిడేట్స్కి 279, ఎస్టీ క్యాండిడేట్స్కి 143 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి కూడా బాగానే 324 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఓబీసీ క్యాండిడేట్స్కి 507 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా పీడబ్ల్యూడి ఏబిసిడిఈకి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ విధంగా 18, 34, 35, 9 వేకెన్సీస్ చొప్పున ఈ విధంగా వేకెన్సీస్ అయితే అలొకేషన్ అయితే ఉంది. ఈ నోటిఫికేషన్ చివరికి వెళ్తే ఇవి మీకు చూపించడం జరుగుతుంది. ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఎలిజిబిలిటీ కండిషన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ముందుగా ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఈ మినిమం అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది ఈ నెల 27వ తేదీ నాటికి ఈ యొక్క ఏజ్ అనేది ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 18 నుంచి 45 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు కాబట్టి వీరు 18 నుంచి 43 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 10 years, 13 years అండ్ 15 years చొప్పున ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే జస్ట్ 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అది స్టేట్ గవర్నమెంట్లో చదివినా, సెంట్రల్ గవర్నమెంట్లో చదివినా, ఎక్కడ చదివినా కూడా 10th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే 10th క్లాస్లో ఖచ్చితంగా మనకి లోకల్ లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్ అనేది ఒక సబ్జెక్ట్గా కలిగి ఉండి దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ నాలెడ్జ్ అనేది ఉంటుంది కాబట్టి ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. ఈ ఏదైతే 2296 పోస్టులు, అలాగే తెలంగాణకి సంబంధించిన 1150 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ పోస్టులన్నింటికీ కూడా బోత్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి తెలుగు అనేది కంపల్సరీ సబ్జెక్టుగా మనకి 2 రాష్ట్రాల వరకు ఉంటుంది అండ్ తెలుగు కూడా మాట్లాడడం వచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్కి సంబంధించి సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు సర్టిఫికేట్ లేకపోయినా కూడా ప్రాబ్లం ఏమీ లేదు. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మాత్రం సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. అలాగే మీరు కనుక 10th క్లాస్లో కానీ లేదా అంతకంటే హయ్యర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో కానీ మీకు కంప్యూటర్కి సంబంధించినటువంటి ఆ నాలెడ్జ్కి సంబంధించిన సబ్జెక్ట్ అనేది ఒకటి కలిగి ఉన్నట్లయితే మీరు దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయకపోయినా కూడా ప్రాబ్లం లేదని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా రెసిడెంట్స్కి సంబంధించి కూడా వివరాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాము. సైక్లింగ్ అనేది తెలిసి ఉండాలి, సైక్లింగ్ వచ్చి ఉండాలి అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. రాకపోయినా కూడా ఇది నేర్చుకోవచ్చు, పెద్ద విషయం కాదు. ఇంకా అకామిడేషన్ కనుక చూసుకున్నట్లయితే మీకు ఎక్కడైతే జాబ్ వస్తుందో అక్కడే మీరు అకామిడేషన్ అనేది పొందుపరచుకోవాల్సి ఉంటుంది. అక్కడే మీరు ఉండి జాబ్ అనేది చేయాల్సి ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి పిహెచ్సి క్యాండిడేట్స్, లో విజన్ ఉన్నవాళ్ళు, డెఫ్ ఉన్నవాళ్ళు, హియరింగ్ హ్యాండిక్యాప్డ్, 1 arm 1 leg ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ విషయానికి వస్తే ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ డిజబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే
క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ యూఆర్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ దీనికి సంబంధించి 100 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇంకా మిగిలినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా ఫీ నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగిందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సెలక్షన్ క్రైటీరియా వచ్చేసి మనకి ఆటోమేటిక్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ ఆధారంగా ఈ రిక్రూట్మెంట్ అయితే చేస్తారని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఫర్దర్గా హయ్యర్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి ఎటువంటి వెయిటేజ్ అనేది ఇవ్వడం జరగదు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. నో వెయిటేజ్ విల్ బీ గివెన్ ఫర్ ది హయ్యర్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. 10th క్లాస్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా మీకున్నటువంటి పర్సంటేజ్కి పాయింట్ తర్వాత 4 డెసిమల్స్ సంబంధించినటువంటి ఈ యొక్క డెసిమల్స్ ఏవైతే మీరు యాడ్ చేస్తారో దాన్ని కూడా కన్సిడర్ చేసి ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే మెరిట్ బేసిస్ ఆధారంగా చేస్తారు. అదే మీకు గ్రేడ్ పాయింట్స్లో కనుక ఉన్నట్లయితే మీకు వచ్చినటువంటి గ్రేడ్స్ని 9.5 తోటి మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. మీకు వచ్చినటువంటి గ్రేడ్స్ని అప్పుడు మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది మీకు తెలుస్తుందనమాట. ఇంకా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి సైకిల్ ఆఫ్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ప్రతి సంవత్సరం ఈ యొక్క జీడిఎస్కి సంబంధించిన వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకి, సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి SMS ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఎలా అప్లై చేయాలనేది చూసుకున్నట్లయితే పోస్టల్ సంబంధించిన అఫీషియల్ సైట్లోనికి వెళ్ళి ఇక్కడ మీరు ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 26వ తేదీలోపు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉండాలి. 10th క్లాస్ మార్క్స్ లిస్టు, అలాగే మీకు సంబంధించినటువంటి PHC సర్టిఫికేటు, అలాగే మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, జెండరు, కమ్యూనిటీ, ఫాదర్ నేము ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేసి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 100 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే 10th క్లాస్కి సంబంధించిన మార్క్స్ లిస్ట్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ ఫీల్డ్, అది ఖచ్చితంగా అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి కూడా మీ యొక్క 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ కాదు, అది అప్లోడ్ చేయకపోయినా కూడా ప్రాబ్లం లేదు. తర్వాత కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి, ఇది మ్యాండేటరీ. ఇది SC, ST, OBC అండ్ EWS క్యాండిడేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఫోటో, సిగ్నేచర్ అండ్ సర్టిఫికేట్ ఆఫ్ డిజేబిలిటీ 3 కూడా ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మెయిల్ ఐడికి మెయిల్ చేసి కూడా మీరు తెలుసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా, మండలాల వారీగా, అలాగే డివిజన్స్ వైజ్గా ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ యొక్క వేకెన్సీస్ ఉన్నటువంటి ప్లేసెస్లో ఎంత శాలరీ ఉంటుందనేది కూడా ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది లేదు, మెరిట్ బేసిస్ ఆధారంగానే రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. సో కాబట్టి దీనికి సంబంధించి మీరు జస్ట్ అప్లికేషన్ మాత్రమే మీరు ఆన్లైన్లో పెట్టుకోవాల్సి ఉంది. కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ లేట్ చేయకుండా ఈ జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.